నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. పోసాని కృష్ణమురళి మనందరికీ తెలుసు. లాస్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 26వ తారీఖున ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే రీసెంట్ గా ఆయనకి బెయిల్ వచ్చింది. బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. అసలు పోసాని కృష్ణమురళికి బెయిల్ ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇప్పుడు ఇదే క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారంట. అలానే ఇద్దరు వ్యక్తుల సంతకం, తర్వాత 1 లక్ష రూపాయలు కట్టించుకొని పోసాని కృష్ణమురళికి అసలు బెయిల్ ఎలా వచ్చింది, ఆయన బయటకు ఎలా వచ్చాడు, ఇప్పుడు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. సో మీరేమంటారు, ఎలా వచ్చింది? పోసాని కృష్ణమురళికి బెయిల్ రాల. ప్రభుత్వం దయ తెలిసి ఇక చాలు అని చెప్పి దయార్థ హృదయంతో బెయిల్ ఇచ్చి పంపించారు. పోసాని కృష్ణమురళికి బెయిల్ రాలా, ప్రభుత్వం దయార్థ హృదయంతో బెయిల్ ఇచ్చి పంపించారు. ఇది వాస్తవం, ఇది నిజం కూడా. ఎందుకు సార్ మీరు ఎలా అంటున్నారంటే, నిజం నిలకడగా తెలుస్తుంది. నేను చెప్పిన ఈ మాట సత్యం. అది పోసాని కృష్ణమురళికి కూడా తెలుసు. ఎందుకంటే ఈ మీడియాలో సాక్షి జర్నలిస్టులు రాసిన రాతలన్నీ ఆలపించిండు. తర్వాత ప్రభుత్వం మారితే ఆ రోజు అధికార మదంతో ఇర్రవీగిండు. వాళ్ళు ఏదైతే రాతలు రాశారో ఆ బూతు పత్రిక, బూతు జర్నలిస్టులు, ఆ భూతం రాష్ట్రానికి పట్టింది. ఆలపించిండు, ఇప్పుడు విలపించిండు. ఆ విలపం ఏంటంటే, అతను పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని మన పెద్దలు, మన పూర్వీకులు, మన సనాతన ధర్మవాదులు ఏనాడో చెప్పాడు. పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి బోరున డిఎస్పీ కాడ, సార్ నేను ఇంక చచ్చిపోతాను సార్, ఇంకెప్పుడు మాట్లాడను సార్, ఇంకెప్పుడు తప్పు చేయను సార్ అంటే 18 కేసుల్లో ఆ అబ్బాయికి 4 కేసుల్లోనే, మిగతాయి పీటీ వారెంట్ వేయకుండా వదిలేసి ట్రాన్సిట్ వారెంట్ అంటారు. అంటే వదిలేస్తే బెయిల్ వచ్చింది. ప్రభుత్వం దయదలిసి పీటీ వారెంట్ వేయకుండా వదిలేస్తే బయటకు వచ్చాడు. లేకపోతే 6 నెలల దాకా కూడా వచ్చేవాడు కాదు. అది ప్రభుత్వం ఇంకొద్దులే చాలు పాయచిత్త పడుతుందని చెప్పి దయ తెలిసి కూటమి పెద్దలు వదిలేస్తే ఇంటికి వచ్చిండు. దాన్ని ఆసరాగా తీసుకొని ఏమన్నా మాట్లాడతాడని ఎగబట్టుకొని సంబరాల రాంబాబు, శ్యాంబాబు, సంక్రాంతి బాబు పోయిండు జైలు కాడికి. ఆయన నీకు దండం రా నాయన, నాకు పిండం పెట్టారు చాలు, నేను ఇంటికి పోయి వండం తింటాను, నన్ను వదిలేరా బాబు అని దండం పెట్టిండు. పెదాలతో మాట్లాడకుండా దాన్ని కవర్ చేస్తుండు. ఎవరు? అంబటి రాంబాబు. ఏమని కవర్ చేస్తుండో, ఆయనకి మాట్లాడకూడదని కోర్టు కండిషన్ పెట్టింది కాబట్టి మాట్లాడలేదు, నేను మాట్లాడుతున్నాను. పిల్లవన పేరంటానికి పోద్ది కదా ముత్తైదు, పెద్ద ముత్తైదు. పిల్లల పేరంటానికి పోయే వాళ్ళు ఏమంటారు? పెద్ద ముత్తైదు అంటారు. ఈడు పిల్లవన పేరంటానికి పోయి ఈడేదో బెయిల్ తెచ్చినట్టు, వాడు నీకు దానికి చాలురా నాయన, నాకు పిండం పెట్టింది చాలు, మీ పార్టీ మీదే చాలు, మీ బూతుల పార్టీ చాలు, నాకు వద్దురా, నేను ఇంటికి పోయి వండం తింటాను, నన్ను వదిలేరా బాబు అని చెప్పి వాడి పాటికి వాడు కారు ఎక్కి వెళ్ళిపోయిండు. అందుకనే ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకొని మన పెద్దలు చాలా మంచి మాటలు చెప్పారు. ఆ మంచి మాటలు ఏంటంటే, పోతన భాగవతాన్ని మీరు ఎప్పుడన్నా చదువుకొని ఉంటే మీలాంటి వాళ్ళు తెలిసేది. పోతన గారు భాగవతాన్ని రాశాడు. నేటి రాజకీయాలు అర్థం చేసుకోవాలంటే, ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు కావాలంటే, రాజకీయ నాయకుడు ఎలా అవుతాడో నేను చెప్తానేనంటే, మహాభారతం చదివితే రాజకీయ నాయకుడు. మంచి పరిపాలకుడు ఎలా అవుతాడు, మంచి మంత్రి అనిపించుకోవాలన్నా, మంచి పరిపాలకుడు అనిపించుకోవాలంటే రామాయణాన్ని చదవాలి. ఈ దువ్వాడ సీను లాంటి ఈ ఎక్కిలి చేష్టల గురించి తెలుసుకోవాలంటే పోతన రాసిన భాగవతం చదవాలి. నీకు అర్థమైందని నేను చెప్పింది. రాజకీయ నాయకుడిగా పరిమాణం చెందాలంటే మహాభారతాన్ని చదివి చావండి. రెండోది ఏం చెప్పాను? రామాయణం. మంచి పరిపాలనా దక్షకుడుగా, మంచి మంత్రిగా, మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలంటే రామాయణాన్ని చదవండి. మూడోది ఏం చెప్పాను? దువ్వాడ సీనుగండు లాంటి మనిషిగా తయారు కావాలంటే, అటువంటి ఎమ్మెల్సీగా రూపుదిద్దుకోవాలంటే పోతన భాగవతం చదవండి. అప్పుడు అర్థం అవుద్ది. ఎందుకు చెప్పానంటే, పోతన గారు శ్రీ భాగవతంలో రాసిన 2 లైన్లు చెప్తా. ఏమని చెప్పాడు? వారి జాక్షుల యందు, ఈ పదానికి అర్థం తెలుసు చాలా మందికి, నేను నా నోటి చెప్పను. వారి జాక్షుల యందు అయిపోయింది. వైవాహికముల యందు ప్రాణ విత్త మానభంగముల యందు బొంకవచ్చు. ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు బొంకాలో చెప్పాడు పోతన గారు. వారి జాక్షుల యందు
2 వైవాహికముల యందు 3 ప్రాణ విత్త మానభంగముల యందు బొంకవచ్చు అన్నాడు. ఇప్పుడు ఆ బొంకు మాటలు రంకు మాటలు ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు ఆమె కూడా బొంకుతుంది కదా. ఎవరు? మాజీ మంత్రి మేడం గజని బొంకుతుందా లేదా? అది విత్తము అంటే ధనము, డబ్బులు కాడ బొంకుతుందా లేదా? అట్లా మీకు చూడండి, దాంట్లో నేను చెప్పిన దాంట్లో అంతా ఉంటది. అట్లే వివాహం చేసుకునేటప్పుడు 1000 అబద్ధాలు చెప్పి నువ్వు పెళ్లి చేయమన్నారు అమ్మాయి యొక్క అబ్బాయికి. అది వైవాహికము అంటే అది. విత్తము అంటే ధనము, ఈజ్ మనీ. ఓకే, అర్థమైపోయింది అడిగి. ప్రాణం పోయేటప్పుడు అబద్ధం చెప్పమన్నారు. ప్రాణం పోయేటప్పుడు ఒక సినిమా ఉంటది, ఎవరు? ఒంగోలు అబ్బాయి పేరు నాకు తెలియదు, నేను పెద్దగా సినిమాలకు బాను కాబట్టి అంటాడు, నా ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను సవాల్ వచ్చింది చెప్తాను రా, చేతిలో గన్నప్పుడు కాల్చి పారేయాలని అంటాడు. అది ప్రాణం మీదకి వచ్చినప్పుడు. మానభంగమనందు అంటే ఒక స్త్రీని మళ్ళీ మ్యారేజ్ చేయాలంటే కష్టం కాబట్టి చెప్పుకోరు, బయటికి చెప్పుకోరు అన్నమాట. అందువల్ల ఏంటంటే ఫస్ట్ది ఆ పదం నా నోటితో నేను చెప్పలేను కాబట్టి తెలుగు పదం అని చెప్పిన వాడికి అర్థమైపోయింది. వారిజాక్షల యందు వైవాహికముల యందు ప్రాణ విత్త మానభంగముల యందు బొంకవచ్చును అన్నాడు. కాబట్టి అలాగా పోసాని కృష్ణమురళి వాడికి వాడి సినిమాలో బండించిన నవరసాలన్నీ డిఎస్పి కాడు బండించిండు. ఆ నటనా చాతుర్యంతో మొత్తం నటించిండు, బుద్ధి తెచ్చుకున్నాడు, వచ్చేసిండు. సార్ ఇంకా జీవితంలో తప్పు చేయండి, జీవితంలో మాట్లాడను సార్, నేను ఏ రాజకీయ పార్టీ జోలికి పోను సార్, నేను అసలు మనిషినే కాదు సార్, నన్ను వదిలేండి సార్ అని చెప్పి వాడి నవరసభరితమైనటువంటి 64 కళలు ఉంటాయి కదా, అన్ని పోషించి ఇంక పూర పశ్చాత్తాపడిండి అని చెప్పి చేతులెత్తి మొక్కిండు, క్షమించేసి కూటమి ప్రభుత్వం వదిలేసింది. అంతే. అంటే మీరేమో క్షమించేసి వదిలేసింది అని చెప్పేసి అంటున్నారు, కానీ బయట మరొకటి నడుస్తుంది. ఏమని అంటే పోసాని గారు జడ్జి ముందు ఏడ్చాడు. అంటే నాకు మీరు బెయిల్ ఇస్తారా, లేదంటే నాకు చనిపోవడం తప్ప మరో ఆప్షన్ లేదు, ఆత్మహత్య చేసుకుంటాను అని. దానికి భయపడి ఎక్కడేం చేసుకుంటాడా అని చెప్పి ఇచ్చారు అని. క్షమా గుణాన్ని మించినటువంటి దయాగుణం లేదు. క్షమాగుణం అడిగాడు, పశ్చాత్తాపడ్డాడు, తనలో ఉన్న అహంకారము, తనలో ఉన్నటువంటిది అంతా కన్నీటి ధారై కురిపించాడు. ఆ డిఎస్పి గారు ఒక ఆయన పెద్ద ఆయన ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసిండు. సార్ మీకు దండం పెడతాడు, ఏడుస్తున్నాడు సార్, నా కాళ్ళు పట్టుకున్నాడు సార్, ఇంక వదిలేండి సార్, ఇంకేయిపాకండి పీటీ వారెంట్లు అని చెప్తే నెక్స్ట్ పీటీ వారెంట్ 18 కేసులు అమ్మ 4 కదా అయ్యింది. ఇప్పుడు అత్తారిళ్ళు 4కే పోయింది, ఇంకా 14 మంది అత్తారిళ్ళకి పోవాలి ఆయన. అందువల్ల ఏంటంటే వాగ్భూషణం భూషణం అంటారు పెద్దోళ్ళు. అంటే ఆభరణాలు మనిషికి అలంకారాన్ని ఇస్తాయి, భూషణంగా అంటే అలంకారం ఇస్తుంది. వాక్కు కూడా అలంకారం ఇస్తుంది. అందువల్ల ఏంటంటే వాక్ శుద్ధి బాండ. ఇప్పుడు ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా? పెద్దోళ్ళు ఏమన్నారు, ఏదైనా ఆత్మశుద్ధితో చేయాలి. బాండ శుద్ధి లేని పాకమేలా? బాండ కళాయి కానీ బాగలేదనుకో, ఏదైనా పిండి వంట వండితే చెడిపోద్ది, అది కూడా రాదు నీట్గా. ఆత్మశుద్ధి ఉండాలా, బాండ శుద్ధి ఉండాలా. దేవుడికి పూజ చేసేటప్పుడు కూడా వస్తారా ఉండరా నా మొగడా అని చెప్పి అక్కడ పక్కన వాడి మీద ధ్యాస పెట్టి దేవుడికి ఓం నమ శివ అంటే కుదరదు. చిత్తశుద్ధి లేని శివ పూజలేలా. భగవంతుని పూజించేటప్పుడు కూడా మనస్సు ఏకాగ్రతతో పూజించమని చెప్పారు. అర్థమైందా? శివుడాజ్ఞ లేనిది సేమైనా కొట్టదని చెప్పి. అందువల్ల ఏంటంటే ఆచార వ్యవహారాలు చేసేటప్పుడు ఏనా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఎర్రవీగినం అనుకో నీ బలుపు పులుపు దించేవాళ్ళు వస్తుంది. అది కాలుడు కాటేక మాండం. కాలం అనేది చూస్తా ఉంటది నీ ప్రవర్తనని. నువ్వు సన్మార్గంగా ఉండవా, దుర్మార్గంలో ఉండవా, నువ్వు ఎవరికి సాయంగా ఉంటుండవు, మంచోడుకుండా ఇస్తుండవా సాయం, నికృష్టుడికి దుర్మార్గుడికి దొంగలతో సహవాసం చేస్తుండవు, నువ్వు మంచోడితో సహవాసం చేస్తున్నావు. పంచ పాండవులు 5 మందే కావచ్చు, మంచి పక్కన కృష్ణుడు నిలబడ్డాడు, భగవంతుడే వచ్చి నిలబడ్డాడు అండగా. 11 అక్షౌణీలు కౌరవులు, 7 అక్షౌణీలు పాండవులు. పక్కన ఉన్న రాజరికంలో ఉన్న రాజులందరూ వచ్చారు. ఎవరు వచ్చారు? 7 అక్షౌణీలు పాండవులకి కృష్ణుడు చూసి వచ్చారు, పాండవులు చూసి రాల. అప్పుడు ఎన్నోసార్లు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, హితాన్ని ఉపదేశించిండు, రాయి భారీ చెప్పాడు, ఇలా ఉంటది ఇలా ఉంటది. కానీ అహం అంటే అహం అనేది ఎప్పుడైతే అధికార దర్పాన్ని ప్రదర్శించిండో, అధికారం అంధకారంగా పరిపాలించినప్పుడు అధికారం అహంకారాన్ని, అర్థమైందా? తర్వాత రాజ్యాధికారం వచ్చినప్పుడు అహంకారాన్ని ఎర్రవీగితే ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇటువంటి పరిస్థితులు వస్తాయన్నమాట. అప్పుడే వాగ్భూషణం భూషణం అని. అందువల్ల నేను ఇప్పుడు చెప్తున్నది ఒకటే గుర్తు పెట్టుకోండి. ఒక పురాణాల్లో భస్మాసురుడు కథ ఇనుంటారు అందరూ. భస్మాసురుడు ఘోరమైన తపస్సు చేసి
తను ఎవరు చేయి మీద నెత్తి మీద పెడితే వాళ్ళకి చచ్చి కాలి బూడిదైపోవాలని వరం పొందుతాడు శివుడి చేత. అవును. సో ఆ భస్మాసురుడు ఏం చేశాడు, వరం ఇచ్చిన శివుడు ఎత్తినే ప్రయత్నిస్తాడు. నువ్వు వరం ఇచ్చిను ఇది పని చేస్తుందో లేదో నీ మీదనే పెడతానని అంటాడు. అప్పుడు శివుడు పరిగెత్తుతా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, అరే నేను ఈడు వరం అడిగితే నేను ఇచ్చినాను, ఈడు నా మీదే ప్రయోగిస్తున్నాడు, కాబట్టి ఏం చేయాలరా అనుకున్నప్పుడు శివుడు పరిగెత్తుతుంటాడు, వెనకెత్తి నీడు పరిగెత్తుతుంటాడు భస్మాసురుడు. అప్పుడు విష్ణుమూర్తి ఆలోచించి వరి దెబ్బ అవుతారని ఆయన మోహిని అవతారం దాల్చి నాట్యం చేసి ఆ నాట్యంలో చెయ్యి ఇట్ట నెత్తిని పెడతాడు, ఇది చెయ్యి ఇట్ట పెడతాడు. వాడు కూడా ఏం చేశాడు, భస్మాసురుడు నాట్యం వేస్తా చెయ్యి నెత్తిని పెట్టుకుంటాడు. వాడి చెయ్యి వాడి నెత్తిని పెట్టుకొని వాడు కాలిపోతాడు భస్మాసురుడు. వాడు అసలు పేరు రుకుడు ఏదో ఉంటాడు, భస్మాసురుడు కాదు రుకుడు. రుకుడు అసలు పేరు. నాకు తెలిసిన వరకే చెప్తున్నాను, నేనేం పెద్ద పండితుడిని కాదు, నేను పెద్ద పండితుడిని అయితే కాదు. వాడు అసలు పేరు రుకుడు. ఈ భస్మాసురుడు చేస్తే అలాగే కలికాల జగనాసురుడు ప్రజలు భస్మాసురుడు చేశారండి. అంటే కలికాల జగనాసురుడు ఈ పులివెందల పాపులో ఎస్కోబారు. ఈ పులివెందల పాపు ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయకుండా వాడు ఇష్టారాజ్యం అయిపోయి ఏకస్వామ్యం నియంతృత్వం వాడు ఇష్టం వచ్చినట్టు చేయటం వల్ల ప్రజలు ఏం చేశారు, కలికాల జగనాసురుని ఏం చేశారు, భస్మాసురుని చేసి బంగాళాఖాతంలో పండబెట్టారు. లెవెన్ రెడ్డిగా మిగిలిపోయింది. ఇప్పుడు గాలి రెడ్డిగా అయిపోయి, ఇప్పుడు ఒకప్పుడు ఏం చేసాడు, గాలి మోటార్లోనే తిరిగేవాడమ్మా, గాలి మోటార్లోనే తిరిగేవాడు గాలిగాడు. ఇవాడమ్మా ట్రైన్ యాక్సిడెంట్ అయినా కూడా విజయనగరంలో పైన పోయి చూసి వచ్చాడు. 5 కిలోమీటర్లకి గాలి మోటారే, అందుకని గాలి మోటార్ గాలిగాడు అనేవాడు. గాలి రెడ్డి అయిపోయిండు, జాలి రెడ్డిగా మిగిలిపోయింది. ఇప్పుడు ఇవాళ ఏందో నేల మీదకి వచ్చిండు, అడుగు తీస్తే అడుగు తీస్తే గాలి మోటారే ప్రయాణం. అందువల్ల గాలి మోటార్లో తిరిగినటువంటి వాడు ఇవాళ నేల మీదకి ఎందుకు వచ్చిండు, మళ్ళీ రాజ్యాధికారం కోసం. అంటే రాజ్యం భోజ్యం కాదు, రాజనేవాడు పరిపాలన నీటిగా చేయాలి, ప్రజలు మెచ్చే జనరంజక పాలన చేయాలి. కానీ జనాల్ని కష్టపెట్టి అరాచకంగా పరిపాలన చేస్తే ఏ రాజుకైనా పోసానికి పట్టిన గతే పట్టద్ది. అందువల్ల పోసాని కృష్ణమురళి గారు ఎంగిల మెతులకు ఆశపడి మాట్లాడిండు. నేను క్లియర్ గా చెప్తాను, ఎంగిల మెతుకులకు ఆశపడి మాట్లాడిండు. ఆ ఎంగిల మెతుకులే తినటం వల్ల, ఇంగిత జ్ఞానం లేకపోవడం వల్ల మంచి రైటర్ అమ్మ వాడికి ఏం పోయే కాలం వచ్చింది. అందువల్ల దురాశ దుఃఖమునికి చేటు, వాళ్ళు ఏదో ఆశ పెట్టారు, ఆ ఆశలో పడి వాడిని నాశనం చేసుకున్నాడు. ఏదో ఆశ పెట్టారమ్మా, ఆశపడి వాడిని వాడు నాశనం చేసుకున్నాడు. కాబట్టి పోసాని కృష్ణమురళి మళ్ళీ మంచి మనిషిగా పరిమాణం చెందేసి మంచి మంచి కథలు రాయాలా, మంచిగా నటిస్తే మంచి మనిషి మారు మనసు పొంది మంచి మనిషి మనుషుల్లో కలిసి మెలిసి తిరగాల, కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దోళ్ళు. అందువల్ల పోసాని మురళికి నేను చెప్పగలిగింది అదే, వాడు మంచోడే, కాకపోతే దుర్మార్గులతో చేతులు కలిపాడు, సావాసం మంచిది కాదని మన పెద్దోళ్ళు చెప్పాడు. సన్మార్గులతో కష్టాలున్నా సన్మార్గంలో పోతే ఇబ్బంది ఉండదు, దుర్మార్గులతో చేతులు కలిపిండు కాబట్టి వాడు దుష్టుడైపోయిండు. అందువల్ల దుష్టులతో సావాసం ఎప్పుడు మంచిది కాదు అని నేను చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.